ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఉన్మాదం అంటే ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఇవాళ అన్ని పేపర్లో కూడా బ్యానర్ ఐటమ్, పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మీద వైమానిక దాడులు జరిపారు. ఎవరి మీద జరపాలి? జనరల్గా అయితే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మీద జరపాలి. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అయినటువంటి తాలిబాన్ల మీద వైమానిక దాడులు జరపవచ్చేమో, కానీ సామాన్య ప్రజల మీద జరిపారు. ఒక హాస్పిటల్ మీద వైమానిక దాడులు చేశారు. టార్గెటెడ్గా ఒక హాస్పిటల్ని, కాబూల్లో ఉన్నటువంటి డీఅడిక్షన్ సెంటర్ని టార్గెట్ చేసుకొని దాడులు జరిపారు. 400 మంది రోగులు చనిపోయారు. 400 మంది రోగులు చనిపోయారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్కడ మొత్తం హాస్పిటల్లో 2000 బెడ్స్ ఉంటాయంట. డీఅడిక్షన్ సెంటర్ అంటే మద్యానికి, డ్రగ్స్కి, వీటికి బానిస అయినటువంటి వాళ్ళని అక్కడ ఉంచుతాయి. అడిక్షన్ నుంచి విముక్తి చేస్తూ ఉంటారు, వాళ్ళకి వైద్యం చేస్తూ ఉంటారు. చాలామంది మద్యానికి బానిస అయిన వాళ్ళు, మత్తు పదార్థాలకి బానిస అయిన వాళ్ళు ఇక్కడ అడ్మిట్ అయ్యి దాని నుంచి వైద్యం తీసుకొని విముక్తి అయ్యి బయటకు వస్తూ ఉంటారు. అలాంటి సెంటర్ మీద పాకిస్తాన్ జరిపిన దాడిలో దాదాపు 400 మంది చనిపోయారు. మనం చెప్తూ ఉంటాం అది పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు, ఉగ్రవాద శిబిరం, వాళ్ళ ఆలోచనలు కూడా ఉగ్రవాదులకు ఉన్నట్టే ఉంటాయని. ఇప్పటికే మనం బాధపడుతున్నాం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళు ఒక స్కూల్ మీద బాంబులు పెడితే 200 మంది పిల్లలు చనిపోయారు. యుద్ధానికి పిల్లలకి ఏంటి సంబంధం అని. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కూడా ఇదొక దారుణం. ఇదైతే పాకిస్తాన్ కావాలని హాస్పిటల్ని టార్గెట్ చేసుకొని దాడులు జరపడం. ఏమన్నారు ఇన్ని పాకిస్తాన్ అన్ని? ఇప్పుడు ఇది ట్రంప్ కనపడదుగా. వేరే దేశాల్లో ప్రజల మీద దాడులు జరిగితే అక్కడ ప్రభుత్వాలు ఏమైనా ప్రజలను ఇబ్బంది పెడితే, లేదు ఒకళ్ళు ఇంకొకరి మీద దాడి చేస్తే ఇవన్నీ ట్రంప్ కనపడుతూ ఉంటాయి. కానీ పాకిస్తాన్ చేసే దాష్టికం ట్రంప్ కనపడదు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదం ట్రంప్ కనపడదు. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు? ఇరాన్లో ఉగ్రవాదులు ఉన్నారు, ఇరాన్లో అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు, అందుకే ఇరాన్ మీద దాడి చేశామంటారు. సరే, ఓకే, ఇరాన్లో ఉగ్రవాదులు ఉన్నారేమో, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారేమో, వాళ్ళ భావాజాలం బాగలేదేమో, వాళ్ళ వల్ల ఇజ్రాయెల్కి ముప్పు ఉందేమో, ఓకే. కానీ అంతకంటే ఎక్కువ ప్రపంచానికి ముప్పు ఉంది పాకిస్తాన్తో కదా. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక ఉగ్రవాదిలాగా అమెరికా గడ్డ మీద నుంచి నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, నాతో పెట్టుకుంటే భారతదేశాన్ని సర్వనాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు ఈ వార్నింగు? పాకిస్తాన్ గడ్డ మీద నుంచి కాదు, అమెరికా గడ్డ మీద నుంచి ఇచ్చాడు. నా దేశంలో అణుబాంబులు ఉన్నాయి, నేను భారతదేశం మీద అవసరమైతే వేస్తాను అని ఒక మాట అనగానే ఏం చేయాలి? పట్టపోయి అమెరికా జైల్లో పడేయాలి, పట్టపోయి అమెరికా జైల్లో వేయాలి. ఎందుకంటే అణ్వాయుధాలు తయారు చేస్తున్నాడని ఇరాన్ మీద ఇంత యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా, ఏకంగా అమెరికా దేశంలో నుంచే మా దేశంలో అణ్వాయుధాలు ఉన్నాయని ప్రకటన చేసినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని ఎందుకు వదిలేశారు? ఏదేమైనా పాకిస్తాన్ ఇలా ప్రపంచానికి ఒక ముప్పుగా మారిపోయినమాట మనం చూస్తూ ఉన్నాం. ఇలా భారతదేశం చెప్పిందే జరుగుతూ ఉంది. ఒక ఉన్మాది ఒక దేశాన్ని నడిపిస్తున్నాడు. ఆ దేశం పేరు పాకిస్తాను. ఆ ఉన్మాది జరిపినటువంటి దాడుల్లో దాదాపు 400 మంది పేషెంట్లు చనిపోయారు. యుద్ధానికంటే ఒక నీతి ఉంటుందండి, యుద్ధానికంటే ఒక నీతి ఉంటుంది. ఆర్మీ కలబడాలి, పాలకులు కలబడాలి. అంతేగాని ప్రజల మీద, సామాన్యుల మీద ఏంటి యుద్ధం? నీతి తప్పుతుంది. అంటే ఉన్మాదుల చేతుల్లోకి యుద్ధం వెళితే, అహంభావం ఉన్న వాళ్ళ చేతుల్లోకి యుద్ధం వెళితే ఇలానే ఉంటుంది, సామాన్యులు చనిపోయే పరిస్థితికి వస్తుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ పాకిస్తాన్ ఉన్మాదాన్ని ఏం చేయాలి? నిజానికి ఏంటంటే పాకిస్తాన్ ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంది అనుకున్నారు మీరు? పాకిస్తాన్లో బెలుచిస్తాన్ అనేటువంటి ఒక ప్రాంతం, మేము పాకిస్తాన్లో ఉండలేము, మాకు పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలి, మమ్మల్ని పాకిస్తాన్ మా వనరులు వాడుకుంటేనే మమ్మల్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూస్తుంది అని వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే, ఆ పోరాటం వెనకాల ఆఫ్ఘనిస్తాన్ ఉంది, తాలిబాన్లు ఉన్నారు అనేటువంటి అనుమానంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంది. అంటే ఇది నిజానికి పాకిస్తాన్లో ఉన్న ఒక ఇంటర్నల్ తిరుగుబాటును సర్దుబాటు చేయలేక దాని అవతల వాళ్ళ మీదకి నిందలు మోపుతూ వాళ్ళ మీద చేస్తున్న దాడి. రేపొద్దున పీఓకేలో తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు పీఓకేలో కూడా మేము పాకిస్తాన్లో మేము ఉండలేం అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు, పాకిస్తాన్కి అనుబంధంగా మేము ఉండమని. దానికి కారణం భారత్ అని ఆరోపిస్తారు. ఆ పేరుతో భారత్ మీద కవ్వింపులకు పాల్పడతారు. వాళ్ళ ప్రజల్ని వాడు సాటిస్ఫైగా ఉంచుకోలేక, వాళ్ళ ప్రజల్ని వాళ్ళు పాకిస్తాన్తో అటాచ్మెంట్తో ఉంచుకోలేక పక్కనోడి మీద పడి ఆడవటం అనమాట. ఇది చేతగానోడు చేసే పని. ఇప్పుడు యుద్ధం స్ట్రైట్గా చేయాలి, స్ట్రైట్గా చేసే దమ్ము లేనివాడే ఇట్లా ప్రజల మీద పడతాడు.
సో పాకిస్తాన్ అసలు దీన్ని ఒక దేశంగా గుర్తింపు, పాకిస్తాన్కి ఒక దేశంగా ఉన్నటువంటి గుర్తింపు రద్దు చేయాలి. ప్రపంచ దేశాలని పాకిస్తాన్ బైకాట్ చేయాలి. నా డిమాండ్ పట్ల మీ అభిప్రాయం అండి? బైకాట్ పాకిస్తాన్, అందరూ కూడా హ్యాష్ట్యాగ్లు పెట్టండి. బైకాట్ పాకిస్తాన్, బైకాట్ పాకిస్తాన్ అనేటువంటి నినాదం భారతదేశంలో మారుమోగిపోవాలి. నిజానికి అది మారుమోగితే తప్ప పాకిస్తాన్కి సరైన బుద్ధి రాదేమో. సో ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.